కాటేరమ్మ దేవత గురించి మీలో ఎంతమందికి తెలుసు? ఈ ఆలయం ఎక్కడుంది? ఈ ఆలయంలో మెయిన్‌గా చేసేవేంటి? ముడుపులు ఎందుకు కడతారు? ముడుపులు ఎలా కట్టాలి? కట్టిన తర్వాత ఏ ఏ కోరికలు తీరుతాయి? ఆ ప్రాసెస్ ఏంటి? ఎవ్రీథింగ్ డీటెయిల్డ్‌గా నేను మెన్షన్ చేస్తాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. కాటేరమ్మ టెంపుల్ హొస్కోట దగ్గరొస్తుంది. హొస్కోట లోపల కంబలిపుర అనే విలేజ్‌లో ఈ అమ్మవారి టెంపుల్ ఉంది. లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆరోగ్య సమస్యలున్నా, ఏ పనిలో అయినా అడ్డంకులుండి, అది కొన్ని సంవత్సరాలుగా అలానే బ్లాక్ అయిపోయి, ముందుకు కదలకుండా గానీ, ల్యాండ్ సమస్యలున్నా, కొంతమంది బ్లాక్ మ్యాజిక్ సమస్యలతో చాలా ఇబ్బంది పడుతుంటారు. వీటికి సంబంధించి ఇంట్లో సమస్యలు, ఫైనాన్షియల్ ఇష్యూసు, లేదు భార్యాభర్తల మధ్య గొడవలు, సంతానం లేకపోవడము, ఇలా ప్రతి దానికి కొంతమందికి నరదృష్టితో చాలా ఇబ్బంది పడతా ఉంటారు. ఇలా ప్రతి దానికి ముడుపు 9 వారాలు కట్టాలి. నిష్టగా అమ్మవారిని మొక్కుకొని, ఏ స్పెసిఫిక్ రూల్స్ ఏమీ లేవండి. ప్రతి వారం ఏ రోజైనా సరే రావచ్చు. ముడుపు కట్టి వెళ్ళాలి. ముడుపు కట్టి అమ్మవారి విగ్రహం ముందు మీ కోరికని స్పష్టంగా తెలియజేసి, గర్భగుడిలోకి వెళ్ళి అదే ముడుపుని తీసుకెళ్ళి దండం పెట్టుకొని, హారతి తీసుకొని, ముడుపు ఎక్కడైతే కొనుక్కుంటారో అక్కడ జాబుకి, ఫైనాన్షియల్‌గా, సంతానంకి ప్రతి దానికి సపరేట్ మంత్రాలుంటాయి. ఆరోగ్యానికి ఇలా మంత్రాలను తీసుకొని, ఆ స్లిప్ ఒకటి ఇస్తారు. దాన్ని తీసుకొని, అది అన్ని భాషల్లో ఉంటుంది. మీ భాషలో చదువుకొని, దాన్ని 108 టైమ్స్ పఠిస్తూ ముడుపు కట్టే ముందు మర్రి చెట్టుని 54 టైమ్స్ 108 టైమ్స్ చెప్పినట్టుగా చుట్టేసి దాని తర్వాత కట్టేసేయండి. అమ్మవారి ముడుపుల్ని కట్టే ప్లేస్ ఉంటుంది. మొత్తం టెంకాయలతో కట్టుంటారు. అక్కడ మన ముడుపుని కట్టేసి మొక్కుకోవచ్చు. కానీ కట్టే ముందు మనం 108 చుట్లు చుట్టాలి. కనీసం 54 చుట్లైనా చుట్టాలి. కొంతమంది ఆరోగ్య సమస్యలు ఉండేవాళ్ళు, చుట్టలేని వాళ్ళు ఒక చెట్టు ఉంటుందన్నమాట. అక్కడే మర్రి చెట్టు లోపలే ఒక చెట్టు దగ్గర చాలామంది చుడతా ఉంటారు. ఆ చెట్టునే కూడా చుట్టచ్చు. ఇప్పుడు వేపాకు చుట్టూ ఎలా అయితే చుడతామో ఆ విధంగా. సో ఇలా మనం చుట్టచ్చు. మీకు చూపించడానికి నేను మొత్తం వీడియో చేశాను. సో ఇవి ఉన్నాయి కదా, ఈ మొత్తం ఎన్నో మొక్కులతో మర్రి చెట్టు ఊడలకి, మర్రి చెట్టు కొమ్మలకి మొత్తం కట్టున్నారు. ఈ మర్రి చెట్టునే అమ్మవారిగా నమ్మి భావించి ఇక్కడ ప్రతి ఒక్కరూ ముడుపులు కట్టేసి వెళ్తారు. ప్రతి వారం వెళ్ళాలి. 9 వారాలు ఖచ్చితంగా చెయ్యాలి. అమ్మాయిలకి మంత్లీ ఇష్యూస్ అలా ఉంటే నెక్స్ట్ వారంకి చూసుకోవచ్చు. కొంతమందికి ఇప్పుడు ఆ వారంలో 5 డేస్ అయిపోయిన తర్వాత 6th డేనో 7th డేనో వెళ్ళి కూడా కట్టచ్చు. ఇలా మీ మొక్కుల్ని మీరు తీర్చుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మవారి కరుణ, ఆమెని కోరుకుంటే ఏ బ్లాకర్స్ ఉన్నా చెప్తున్నా కదా, అది అలాగే హోల్డ్ అయిపోయినా సరే కోరిక తీరుతుంది. కొంతమంది నిజంగా పల్లెటూర్లలో బ్లాక్ మ్యాజిక్ ఎఫెక్ట్తో చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. ఇలాంటి పీడ కూడా లేకుండా మనం ఈ ముడుపును కట్టి మొక్కుకుంటే ప్రతిదీ దూరం అయిపోతుంది. సంతానం లేని వాళ్ళకి సంతానం కోసం ఈ ముడిపే కాకుండా మనకి పక్కన ఉయ్యాలలు కట్టి ఉండేవి ఒకటి ఉంటుంది అన్నమాట. అక్కడ తీసుకొని మీరు కట్టచ్చు. అంతేకాకుండా కొంతమందికి ఈ సమస్యలు ఉంటాయి. హౌస్ హోల్డ్కి సంబంధించి సమస్యలు, ఇంట్లో వాళ్ళ సమస్యలు ఇలా ఉంటే వాళ్ళు ఏం చేయాలంటే లాక్ తీసుకొని లాక్ వేయాలన్నమాట. లాక్ వేస్తే ఏంటంటే ఏవైనా బంధ విముక్తి కానివి అండ్ ఇంటికి సంబంధించిన సమస్యలు, ఇంట్లోపల వాళ్ళ వల్ల వచ్చే సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. లాక్స్ అండ్ ముడుపులు అనేది ఇక్కడ మెయిన్. అది కాకుండా నరదృష్టి అని చెప్పాను కదా, ఆ పాయింట్ విషయానికి వస్తే నరదృష్టిని తొలగించడానికి అక్కడ కొంతమంది నిమ్మకాయలు పట్టుకొని ఉంటారు, ప్లస్ టెంకాయలు కట్టుకొని ఉంటారు అన్నమాట. టెంకాయని తీసుకొని టెంకాయని మొత్తం చుట్టి పగలగొడతారు. నిమ్మకాయని మొత్తం దిగదీసి పైన తల నుంచి ఇలా 3 చుట్లు చుట్టి దాన్ని విసిరేస్తారనమాట. మనం కుడికాలతో కానీ ఎడమకాలతో కానీ తొక్కేయాలి. మన నిమ్మకాయ, మనకి దిష్టి తీసిన నిమ్మకాయ ఏది అని చూసి దాన్ని తొక్కాలి. తొక్కి దండం పెట్టుకొని అక్కడ బెల్లం దీపాలు ఉంటాయి, గుమ్మడికాయ దీపాలు ఉంటాయి, ఇలా రకరకాల దీపాలు ఉంటాయి. వాటిని తీసుకొని మీకు నచ్చిన రీతిలో మీరు మొక్కుకోవచ్చు. అమ్మవారి దర్శనం కూడా చేసుకొని వెళ్ళండి. ఆ ముడుపుల దగ్గరే పక్కనే అమ్మవారు పడుకొని ఉంటారనమాట. మొత్తం అన్నీ చూసుకొని వెళ్ళండి. వెళ్ళే ముందు లేదు వచ్చే ముందు, గుడికి ఎంట్రన్స్ అయ్యే ముందు ఈ అమ్మవారు కనిపిస్తారు. ఇక్కడ అమ్మవారు కత్తి పట్టుకొని ఉగ్రరూప అవతారంలో దర్శనమిస్తారు. అమ్మవారిని దర్శించుకొని పక్కనే మనకి అన్నదానం, నిత్య అన్నదానం ప్రతి నిమిషం చేస్తూనే ఉంటారు. అన్నదానం అనేది మీరు ప్రశాంతంగా కడుపు నిండా తినేసి వెళ్ళొచ్చు. గుర్తుంది కదా, ప్రతి వారం 9 వారాలు వచ్చి ముడుపు కట్టి వెళ్ళాలి.
అన్నదానం, నిత్యాన్నదానం చేస్తారు. గర్భగుడిలో పోయి దండం పెట్టుకొని వెళ్ళొచ్చు. లేదు మేము వేరే ఊర్లో వాళ్ళము, మేము మొక్కలేము అని అంటే అన్ని వారాలకి కలిపి ఒకే ముడుపుని వాళ్ళు ఇస్తారు. ఆ ముడుపుని తీసుకొని కట్టేయచ్చు. సో ఇలా దేనికైనా మనకు సమాధానం ఉంటుంది. సమస్యల్ని పోగొట్టుకోవడం అనేది మన ముఖ్య కర్తవ్యం. ప్రతి భక్తుడు ఏదైనా సమస్యలుంటే అమ్మవారిని దర్శించుకొని మీ యొక్క సమస్యలు పోగొట్టుకోవాలని నేను ఆశిస్తున్నాను. అంతేకాకుండా నేను ఈ గుళ్ళో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, లాక్సే కాకుండా కొంతమంది చీటీలు రాసి వాళ్ళ కోరికల్ని ఇలా ముడుపులాగా కడతారనమాట. అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ చీటీలు ఇవంతా. కొంతమంది వాళ్ళ తగిన భాషల్లో రాసుకొని, కొంతమంది అయితే నగలు విడిపించుకోవాలని ఎన్ని గ్రామ్సు ఏంటి ప్రతీదీ క్లియర్గా మెన్షన్ చేసి, అమ్మ కాటేరమ్మ మా యొక్క విన్నపాన్ని విను, తీర్చు మా కోరికలు అని చెప్పేసి ఇలా రాస్తున్నారనమాట. నేను అన్నీ క్లియర్గా చూసి అబ్జర్వ్ చేసి మీకు ఈ వీడియో అనేది తేవడం జరిగింది. ఇలా అమ్మవారి కృప మీ పైన కూడా ఉండాలని కోరుకుంటూ, మరి కొంతమంది అయితే ఫోటోలు, ఇంకొంతమంది ఎగ్జామ్ బాగా రాయాలమ్మా ప్రతి సంవత్సరం పాస్ అయ్యేలా చూడు, ఇంకొంతమంది వాళ్ళు వాడిన మెడిసిన్స్ పేపర్స్, ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, అవి ప్రిస్క్రిప్షన్స్, స్కానింగ్వి ఇలా రకరకాలుగా వాళ్ళు తగిలిచ్చేసి కంబీలకి వెళ్తున్నారు మొక్కుకొని. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ సమస్యలు ఏవి ఉండకుండా చూడమ్మా, ప్రమాదం ఏమీ లేకుండా చూడమ్మా అన్నట్టు. ఫైనాన్షియల్గా కానీ, జాబ్ కానీ, మ్యారేజ్ సమస్యలు కానీ ఏవైనా సరే వచ్చి తీర్చుకొని, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి ఆమె యొక్క ఆశీర్వాదాలు వాళ్ళకి అందాలని కోరుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం నేను మెన్షన్ చేశాను కదా, వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి మొత్తం క్లియర్గా మెన్షన్ చేసి పెట్టండి. నేను డిస్క్రిప్షన్లో కూడా డీటెయిల్స్ అన్నీ ఉంచుతాను. చూసి విజిట్ చేసి మీ యొక్క సమస్యలు పోవాలని నేను కోరుకుంటూ, కాటేరమ్మ తల్లికి నమో నమః. ఓం సాయిరామ్. ఆయన యొక్క ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ ఉంటాను మరి.